మన ప్రీతం నాయకులు కొంతాల రామకృష్ణ గారి మన గ్రామానికి ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక ప్రజలందరూ వాళ్ళ కోరిక మేరకు శివాలయం దగ్గర నుంచి బొజ్జన్నకొండ వరకు రోడ్డు కావాలని ప్రజలందరూ అడిగితే ఎన్నికల హామీగా శివాలయం దగ్గర నుంచి బొజ్జన్నకొండ వరకు ఆయన ప్రామిస్ చేసి ఉన్నారు. ఆ ఇచ్చిన ఎన్నికల హామీని మేము గెలిచి నిలిచి 9 నెలల కాలంలోనే శివాలయం దగ్గర నుంచి బొజ్జన్నకొండకి వెళ్లే రోడ్డుని ప్రభుత్వ నిధులతో వేయడానికి ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తుంపాల గ్రామ నాయకులందరమే కలిసి కొంతాల రామకృష్ణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో వందల కొబ్బరికాయలు కొట్టి నిధులు కేటాయించలేక ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వ కాలంలో సచివాలయం 2 బిల్డింగ్ ని దిష్టిబొమ్మలాగా మా గౌరపేట వీధిలో కనిపిస్తుంది. అదేవిధంగా సచివాలయం 3 బిల్డింగ్ దిష్టిబొమ్మలాగా కనిపిస్తుంది. ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేక నిధులున్నా సరే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని చేతకారి దద్దా నాయకత్వంలో అప్పుడు నడిచేది. కాబట్టి ప్రభుత్వం తాలూకా పనులు అయ్యేవి కాదు. ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో మా ప్రీతం నాయకులు కొంతాల రామకృష్ణ గారు గాని లేదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పీలా గోవింద సత్యనారాయణ గారు హయాంలో ఇప్పుడు పనులు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ 8 నెలల కాలంలోనే సుమారుగా మా తుమ్మపాల గ్రామానికి 2 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటాం. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేతకాక చేయించలేక నిధులున్న పనులు కాకుండా మధ్యలో ఉండిపోయిన అంగన్వాడీ భవనాలు కానీ, ఆర్బీకే బిల్డింగ్లు కానీ, లేదా వెల్నెస్ సెంటర్ కానీ మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. అవన్నీ కూడా ఈ సందర్భంగా నిన్న కుట్రపూరితంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులకు చెప్తున్నాం. మా ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉన్నది. ప్రజల తాలూకు ఆశీస్సులతో పెండింగ్ లో ఉండిపోయిన మీకు చేత కాకుండా మీరు చేయలేకపోయిన పనులన్నీ మా ప్రీతం నాయకులు స్థానిక శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో పెండింగ్ లో ఉన్న తుంపాల తాలూకా పనులన్నీ చేయించగలుగుతామని ఈ సందర్భంగా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. జై కొండల.